సో మీ అందరికి తెలుసు ఆపరేషన్ కగార్ పేరుతో సో మావోయిజమే లేకుండా చేద్దామని చెప్పేసి బీజేపీ పార్టీ అనుకుంటుంది. అదేవిధంగా ఎంతోమందిని ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. అంటే రీసెంట్గా మనం హిడ్మాని కూడా ఎన్కౌంటర్ చేయడం, అది బూటకం, ఇవన్నీ మనం వినడం జరిగింది. దాని తర్వాత హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు చాలామంది మావోయిస్టులు అంటే మావోయిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూస్ చేయడం, అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళడం జరిగింది అది అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో ఒక ఫ్యామిలీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అది 1993లో రావుల పరశురాములు అలియాస్ సత్తన్న, అదేవిధంగా రావుల కనకవ్వ అలియాస్ శాంతక్క. సో వీళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో అది కూడా ఎన్కౌంటర్ కాదు, పూటకం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మన ముందు సో రావుల పరశురాములు, అదేవిధంగా రావుల కనకవ్వ వాళ్ళ సన్ అంటే వాళ్ళ కొడుకు మన ముందు కూర్చున్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాము. సో ఆయన పేరు కమలాకర్. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? పర్లేదన్నా, బాగున్నాం మేము. మా పరిస్థితులకు వచ్చేసేసరికి అయితే బాగా లేమని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి ఉన్న జనరేషన్ ప్రకారం అయితే పర్లేదన్న మేమున్న పరిస్థితుల్లో. నా ఇంతకుముందు మీరు అన్నారు కదన్నా బూటకప్ ఎన్కౌంటర్, అది పక్కా బూటకప్ ఎన్కౌంటరే. ఓకే. నాన్నది 93లో. ఫస్ట్ నాన్న 1887లో పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడనే ఇక్కడనే చేసిండు, స్టేషన్ గన్పూర్ ఏరియాలో చేసిండు. అప్పటికి నేను చాలా చిన్నపిల్లోడిని. ఓకే. మా అమ్మ, మా నాన్నమ్మ, మా తాత ఒరవ రామలింగం వాళ్ళ దగ్గర నేను పెరిగాను. పేరుకు మాత్రమే మా అమ్మ నాన్న ఎవరు అంటే కనకవ్వ పరశురాములు. కానీ నన్ను చాది పెద్ద చేసి ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు కనబడుతున్నానంటే ఒరవ రామలింగమే. నా దేవుళ్ళు కానీ నా అమ్మ నాన్న ఏదైనా కూడా వారే నాకు.